ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ కు గురైన జడ్జిల పేర్లు ఎక్కడా వాడొద్దని మీడియాను కోర్టు ఆదేశించింది. జడ్జిల ఫోన్ నెంబర్లు, కుటుంబ సభ్యుల పేర్లు డిస్ప్లే చేయొద్దని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు హైకోర్టు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, కవిత, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత వారం విచారణ నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసింది, ఎంతమంది దీంట్లో ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా 48 పేజీల కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో అందులో న్యాయమూర్తి ఎవరైతే హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఇదంతా కూడా గత వారం రోజులుగా పెద్ద ఎత్తున మీడియాలో ఫోకస్ అవుతున్న నేపథ్యంలో కూడా ఒక న్యాయమూర్తికి సంబంధించినటువంటి వార్త రాసేటప్పుడు ఖచ్చితంగా కూడా అతని పేరు కానీ, అతని ఫోటో కానీ, కుటుంబ సభ్యుల పేర్లు కానీ, అతని ఫోన్ నెంబర్లు కానీ ఎక్కడ కూడా డిస్ప్లే చేయొద్దంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. మీడియా సంయమనం పాటించాలి, ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛకు మనం భంగం వాటించకుండా చూడాల్సిన బాధ్యత మీడియా పైన ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరగబోతోంది. కేంద్రం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా ఈ నెల 23న కౌంటర్ దాఖలు చేస్తామని కూడా కేంద్రం తరపు న్యాయవాది అడిషనల్ సోలిసిటర్ జనరల్ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో కూడా కేసును 23కు వాయిదా వేశారు. అయితే మనం గతంలో ప్రభుత్వం వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్ చూసినట్టయితే దాదాపు చాలామంది జడ్జి పేరుతో సహా కూడా, ఫోన్ నెంబర్తో సహా కూడా, కుటుంబ సభ్యుల పేరుతో సహా కూడా కౌంటర్ ఫైల్ చేసిన విషయంలో, అదే విషయంలో మీడియా కౌంటర్ కాపీ బయటికి లీక్ అయిన నేపథ్యంలో కూడా ఆ పేర్లను ఉటంకిస్తూ కూడా వార్తలు ప్రచారం చేసిన నేపథ్యం చూసాం. కానీ అది సమంజసం కాదంటూ కూడా కోర్టు ఒకసారి అయితే మీడియాకు సూచించింది. మరోపక్క ఈ కేసుకు సంబంధించి కూడా చాలామంది ఐఏఎస్ అధికారులతో పాటు, జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు చాలామంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్ల పేర్లు, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న శివధర్ రెడ్డితో పాటు మరికొంతమంది ఐపీఎస్ల ఫోన్ కూడా ట్యాపరింగ్ జరిగింది. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎం కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఆ కౌంటర్లో దాఖలు చేశారు. ఇక మొత్తం దాదాపు 50 నుంచి 100 మంది పైగా ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారులు కావచ్చు, సినిమా ప్రతిపక్ష నేతలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఫోన్ ట్యాపరింగ్ జరిగిందన్న విషయాన్ని ప్రభుత్వం అయితే కోర్టు దృష్టి తీసుకెళ్లింది. కానీ వీరంతా కూడా సంయమనం పాటించాలి, న్యాయమూర్తికి సంబంధించినటువంటి వివరాలు గోప్యంగా ఉంచాలని కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఓకే వాసు, థ్యాంక్ యూ.